హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కీనూస్ కిచెన్. ఈరోజు మనం రెగ్యులర్గా వండుకునే రొయ్యలు కాకుండా ఎండు రొయ్యలతో కూరను ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన ఐటమ్స్ 2 మీడియం సైజ్ టమాటాలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక బౌల్తో ఎండు రొయ్యలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు. వీటన్నింటినీ ఒకసారి బాగా కడుక్కొని కొంచెం చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. రొయ్యల్ని మాత్రం 2-3 టైమ్స్ వాష్ చేసుకొని బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టి గ్యాస్ వెలిగించి ఒక 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని వేస్తూ ఉండాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా ఉల్లిపాయల్లో వేసి బాగా కలుపుకోండి. గ్యాస్ని లోనే ఉంచండి. అవి కొంచెం మగ్గాక అందులో కొంచెం ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుతూ ఉండండి. టమాటాలన్నీ మగ్గాక అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా కలపండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు అందులో మనం ఒక టీ కప్ నిండా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసాక వాటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అలా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి. వాటర్ అంతా అయిపోయాక మనం కొత్తిమీరను కానీ కరివేపాకు కానీ వేసి కలుపుకొని దించేయండి. ఇప్పుడు మన ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా డెలిషియస్గా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, త్వరగా అయిపోయే ఎండు రొయ్యల కూర అయిపోయింది.